నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మూడవ రోజు సోమవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ బోధన్ ఇద్దరి చొప్పున, బాల్కొండ బాన్స్వాడలో ముగ్గురు చొప్పున, నిజామాబాద్ అర్బన్లో షబీర్ అలీ తరపున ఒకరు నామినేషన్ వేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బీసీ కుల గణన ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ నియోజకవర్గాల్లో సోమవారం 14 నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. సిరిసిల్లాలో ఏర్పాటు చేసిన సభలో చలో దేఖ్లేంగే, రాస్కోరా బిడ్డ, ఇది తెలంగాణ అడ్డా పాటకు కండువా ఉప్పుతూ కేటీఆర్ స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది. ఎడపల్లి మండలంలోని తేజాపూర్లో మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు ఎన్నికల ప్రచారం చేశారు. కార్తీక మాసం సందర్భంగా మల్లారం శ్రీ విఠలేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ కార్తీక మాస దీక్ష భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. కిసాన్ నగర్ గ్రామానికి చెందిన వన్నెల్లా శ్రీనివాస్ కు డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా కిసాన్ నగర్ జెడ్పీ పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. రుద్రూర్ మండలంలోని అంబం, అక్బర్ నగర్, రానంపల్లి, చిక్కడపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.